Audio Jungle. ఆ రంగయ్య టిప్పర్ డ్రైవర్ నువ్వే కదా ఫోన్ లో మాట్లాడు. ఆడ రంగయ్య టిప్పర్ డ్రైవర్ ఉన్నాడు చూడుపో. నా పేరు రాసింటారు చూడు ఇటాచి మీద ఆడ చూడుపో. ఎస్కే శివ ఏమ్మా ఏందో జరుగుతుందిలే. నీ ఎందుకు నువ్వు ఎవరైతేనేమి ఉండో నిమిషము ఆడపోయి చూడుపో. ఆ సూపర్వైజర్లు ఎవరైనా ఉంటే ఇట్లా వచ్చినారని చెప్పు. శివ అన్న వచ్చినాడని చెప్పు. ఎస్ శివ అన్న పిలుస్తానన్న మాట చెప్పు. డబ్బులు తెచ్చినావమ్మా? ఏ మధ్యలో మాట్లాడినావో ఏ అమ్మా ఉండు. డబ్బులు తెచ్చినావా? ఎంత తెచ్చినావు? 12,000 తెచ్చినావా? 8,000 బ్యాలెన్స్ ఉంటుంది. 8,000 బ్యాలెన్స్ ఉండి నువ్వు 12,000 ఎందుకు తెచ్చినావు? నేను ₹1 కూడా ఎక్కువ ముట్టను. ఒకసారి పోయి నువ్వు కావాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ దాంట్లో పోయి ఒక మాట కనుక్కో. శివ అనే అబ్బాయి ఏమన్నా ₹1 ఎక్కువ తినే వ్యక్తే కాదని. శివ అనే అబ్బాయి ఏమన్నా ₹1 ఎక్కువ తినే వ్యక్తే కాదని. నీకు 20,000 చెప్పిన ఉద్యోగం ఇప్పిస్తానే 12,000 కట్టావు. మాట్లాడు మా బాబు పోయి ఆడవే టిప్పర్ డ్రైవర్ అనిపించుకురా పో. ఆ నీళ్ళు ఉన్నాయో చూడుపో. నీళ్ళు వచ్చినాయో చూడుపో. సరే ఇప్పుడు 12,000 కట్టినావు నువ్వు. నీకేమే పట్టించుకోదులే. ఈడెట్లా అంటే ఈడ పనికి పెట్టినాను. నాకే సంబంధమే లేదు. నీకు సంబంధం లేదు, నాకు లేదా సంబంధము? ఇదంతా మొత్తం ఇదంతా 8 టిప్పర్లు ఎవరు పెట్టిండేది? 13 ఇటాచీలు ఎవరు పెట్టిండేది? 86 మంది లేబర్ ఎవరు పెట్టిండేది? ఏం మాట్లాడుతున్నావు? ఎవడో పెట్టింటేనా? అసలు నువ్వు ఎప్పుడైనా భోజనాల టైం కన్నా వచ్చి కూర్చున్నావు? ఎంప్లాయీస్ ఒక ఓనర్ ఎట్లుంటాడు అని చెప్పి టెండర్ వేసినప్పుడు ఎప్పుడైనా ఉన్నావు నువ్వు? అసలు ఎవరిది ఏముంది పెట్టేసి 8,000 ఇచ్చేసి ఎందుకు రాలా? ఒక నిమిషము లెటర్ వస్తుంది. లెటర్ తెస్తాను ఉండండి. నీకైతే మొత్తము ఆఫర్ లెటర్ అయిపోయింది. నువ్వు చేయాల్సిన ఆయన ఫేస్ కట్లు ఏమో ఆఫీసర్ మధ్య ఆయన ఫేస్ కట్లు ఏమో ఆఫీసర్ మధ్య ఆఫీసర్ మాత్రం నేను లోపల బెల్ట్ వేసుకొని ఎక్కించుకొని రాలా? అసలు ఆ పండ్లు చూడ గుడ్లు మగం చూడు ఏమన్నా ఆ క్వాలిటీస్ ఏమన్నా. ఇంకోసారి ఛాన్సాలు చెప్పిన ఈడ పెట్టిండేది ఆ టిప్పర్లు కడిగేది నీళ్ళతో స్నానం చేయడు గజ్జి వస్తుంది. పెట్టిండేది ఆ టిప్పర్లు కడిగేది నీళ్ళతో స్నానం చేయడు గజ్జి వస్తుంది. డబ్బులు కట్టేసిన 12,000 కట్టినాడు. 8,000 ఆఫర్ లెటర్ రెడీ అయిపోయింది. నువ్వు చేయాల్సిన ఆఫీసర్ ఉన్నాడు. ఇంకో పై స్థాయి ఆఫీసర్ ఉన్నాడు. ఎవడు శివ నా పేరు పెట్టుకోను. శివ నువ్వు ఒకడేనా? నీకు తెలీదు లేదు అంటే పేరు తిరుగు శివాని. సరే శివ అన్నారు ఇంకొచ్చాను. పెద్ద సార్ ఉన్నాడు, ఆయన పేరు నీకు తెలీదు. ఏదో కొంచెం అది ఉంది. నా 12,000 నాకు ఇచ్చేసి 12,000 ఇచ్చేది కదా. నువ్వు ఇప్పుడు 8,000 ఒక్క నిమిషం నేను నీ కింద 36 టిప్పర్లు పనిచేస్తాయి. అంటే 36 టిప్పర్లకు ఎంతమంది డ్రైవర్లు ఉంటారు? అసలు ఉండేది ఓ టిప్పర్ ఉంది. అది కూడా ఏముందో పెట్టుకొని ఎప్పుడు బిల్డప్ 300 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అసలు 300 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయన్న తెలుసా నీకు? అసలు నేను అసలు గతి లేక టికానా లేని నా కొడుకుని తెచ్చి నీకు వాచ్మెన్ జాబ్ ఇప్పించిన అసలు నీకన్నా ఉండాల కొద్దిగా ఏమన్నా సెన్స్ ఏమన్నా ఎట్లా నమ్మిస్తావు? కొత్త చెప్తా ఫోన్ 12,000 చెప్తాడు. ఇట్లా వాళ్ళు కూతలు నమ్మినావు అంటే నువ్వు ఉద్యోగస్తుడు కాలేవు. రేపు
నాకు చాలా డౌట్ గా ఉంది మీ ఇద్దరి మీద. నాకు డౌట్ గా ఉంది మీ మా ఇద్దరి మీద డౌట్. నేను నీ కింద నీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను మీ ఇద్దరి మీద. ఒక నిమిషం, ఎవరి మీద ఇస్తావు కంప్లైంట్? ఎస్కే సేవ. ఎస్కే సేవ. ఇచ్చుకో. నువ్వు ఎవరి మీద ఇస్తావు? శివ పేరు మీద ఇస్తావు కదా. నాకు తెలియదు. నా 12,000 నాకు ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చినావు? మీకు ఇచ్చానుగా. ఎవరి పేరు చెప్పు. ఎస్కే శివ. ఎస్కే కదా, ఎస్ శివ. ఎస్ శివ. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఎస్ శివ. పెట్టుకో. ఏం పిలిపిస్తావు? పిలిపించుదా నువ్వు మళ్ళా నువ్వు నా పేరు శివ. ఎవరు నిమేష్? నారాయణమూర్తి నా పేరు. నారాయణమూర్తి నా పేరు. ఆడవే ఓసారి ఆడవే ఆఫీసులో అడుగు. నారాయణమూర్తి తెలుసా? అని తెలుసు అంటారు. టిప్పర్లు 2 టిప్పర్లు పెట్టినా నారాయణమూర్తి. ఆడవుడు నిమేష్. అయ్యా నాకు అదంతా అనవసరం. నా 12,000 నాకు ఇచ్చేసాను. నా పేరు నారాయణమూర్తి కాదు, నా పేరు ఎస్ శివ. నీ దగ్గర డబ్బులు తీసుకునేది నేనే. నువ్వు నా పేరు మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తావా? లేకపోతే నేను ఎస్ శివ మీద నేను కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్. నీ కాలు పట్టుకుంటే నేను శివానే ఆయన పేరు. నువ్వు ఎస్కే శివ మీద నాకు ఇచ్చావా లెక్క? నేను నా పేరు పెట్టుకుని తీసుకున్నాడా? అసలు జాబ్ ఇప్పిస్తాడంటే అందుకే దూరం అట్లా తిరిగి నీ మీద వేయించుకుంటా. నీకు 36 టిప్పర్లు 66 డ్రైవర్లు నీ కింద పనిచేస్తారు. ఇంకోటి ఎవరికి చెప్పని విషయం అడు చూడు. ఇదంతా మొత్తం వజ్రాలు దొరికే ఏరియా. వజ్రాలు దొరుకుతాయి. పూసలు అమ్ముకునే కూడా తమ్ముడికి పనికిరా నా కొడుకు. నువ్వు ఎందుకు దూరుతావు? నీకు ఏం చెప్పినానడా? నీళ్లు పట్టి పెట్టని చెప్పినాను, వచ్చిన వాళ్ళకి సెల్యూడు కొట్టని చెప్పినాను, కారు దుడిచి పెట్టమని చెప్పినా. ఈడేం చేస్తాను? జీతం ఎవడిస్తాడు నీకు? ఉత్తరపుకాన్ని చూసి నీకు నెల నెల జీతం టయానికి ఇస్తారు. దమ్ముడి పనికి నా కొడుక. కారు పైన టాప్ కూడా దుడిచలేవు నువ్వు. ఫస్ట్ నాకు అదంతా సంబంధం లేదు. నా 12,000 నాకు ఇచ్చడం లేదండి. ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఎవరి మీద? ఇద్దరు ఎవరు? వాడి మీద మళ్ళీ ఇద్దరు అని ఎందుకు అంటున్నావు నువ్వు? ఎస్ సేవకే ఇచ్చాను కదా, మీకే ఇచ్చాను. ఎస్ సేవ అంటే మీరే కదా. నాకు ఇచ్చావు ఓకే, నా పేరు అదే ఓకే. నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావు ఓకే. ఎందుకు ఇస్తాను? నీకు ఉద్యోగం నేను చూపిస్తాను. ఆఫర్ లెటర్ కట్టు జోబిలో ఉంది. ఎందుకో ఇది డూప్లికేట్ ఫేక్ లా ఉంది. అది ఆఫర్ లెటర్. నువ్వు నన్ను డౌట్ పడుతున్నావా? అలా మాట్లాడుతున్నాడు. నేను అన్ని ఇరికిస్తానవా? మరి నిన్ను నీవు పెడతా. అసలు నువ్వు నా పేరు చెప్పుకోరు ఎన్ని కొమ్మలు ముంచాలని చెప్తారా? గుట్లమ్మడు కాంట్రాక్టర్ ఫోన్ చేసి పిలిపిద్దునా? పిలిపించండి. పిలిపిద్దునా? ఓకేనా? ఎవడున్నాడు? పిలిపిద్దునా అంటే ఎవడున్నాడా? ఎవడు అడవిలోకి ఎవడు వస్తాడు ఇప్పుడు? ఎవడు పిలిపిద్దునా? కాంట్రాక్టర్ అనుకుంటా వస్తాండి. ఇది కాదు కాదు కాంట్రాక్టర్. ఇప్పుడు కాంట్రాక్టర్ పిలిపిమంటావా? పిలిపించండి కొంచెం. కాంట్రాక్టర్ పిలిపిలంటే వాళ్ళ 3,000 ఖర్చు అవుతుంది. ఆయన వల్ల భోజనాలు ఏర్పాటు చేయాలి, టేబుల్ వేయాల, వెల్కమ్. నాకు అదంతా నాకు నమ్మకం లేదు. నా 12,000 నాకు ఇచ్చేసండి బాబోయ్. కాంట్రాక్టర్ పిలిపిస్తాను. శివానే కూడా నేను నా మీద పెట్టుకోవచ్చు. పోయి అన్నకి ఇచ్చాను కదా. ఆయన ఎవరు? బెంగళూరులో పనిచేస్తున్నాడు, సైట్ ఇంజనీర్. ఆయన మీద ఎందుకు పెడతాను? సైట్ ఇంజనీర్ పైన అవతల పెడతాను. ఏమన్నా సైట్ ఇంజనీర్ ఆయన నిమేష్ అనే వ్యక్తి సైట్ ఇంజనీర్ బెంగళూరులో. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి అవసరం లేదు. నీకు లావాదేవీలు జరిగినాయి. నువ్వు నాకు ఎంత ఇచ్చినావు? 12,000. నువ్వు ఎంత 8,000 ఇచ్చేసి 20,000 కాదు 50,000 కాదు. చెప్పేది నువ్వు. నాకు జాబ్ వద్దు, నాకేం వద్దు. నా 12,000 నాకు ఇచ్చాను. నాకు జాబ్ వద్దు, నాకేం వద్దు. నా 12,000 నాకు ఇచ్చాను. సరే మాట్లాడదు. ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఇచ్చినావు? 12,000 ఇచ్చా. 12,000 ఇచ్చినావు. ఇంకెంత 8,000 ఇచ్చి నేను 50,000 మోసం చేసినాడు శివ అని చెప్పి కేసు పెట్టు. నేను 50,000 మోసం చేసినాడు శివ అని చెప్పి కేసు పెట్టు. నువ్వేమే 20 తప్పించి మళ్ళీ 20 శివ అంటున్నా. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? ఈ రోజు ఆఫర్ల లెటర్ ఇస్తే ఇప్పుడు నీకంటే ఉన్న స్థానం పెద్ద స్థాయి 8,000 ఇచ్చి శివ అనేవాడు 80,000 మోసం చేశాడు. ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తా. శివ మీద ఇస్తా ఫస్ట్. ఆ పేరు మీద ఉండు. నువ్వు ఎవరి మీద ఇస్తావు? శివ మీద ఇస్తా. మళ్ళీ అది క్లారిటీ ఉండు. ఇప్పుడు డబ్బులు తెచ్చినావా? చెప్పేది స్వామి, నువ్వేందుకు ఇంత మాగం పెట్టి
అడా నీకు చెప్పేది స్వామి నువ్వేందు ఇంత మాగం పెట్టుకుంటే బతకలేవు సెల్యూట్ ఇట్లా కొట్టు సెల్యూట్ అడు ఎవడున్నాడా నీతో సార్ వస్తున్నారు ఎంత మాగం నువ్వు కొడతావు సార్ కార్లో సార్ చూసిపోయినాడు నీకు జాబ్ కన్ఫర్మ్ సార్ ఆ కార్లో పోయేదా సెల్యూట్ తేల్తానా నువ్వు కరలో నువ్వు నమ్మద్దంట నువ్వేది మళ్ళీ పొరపరు అమ్మాయికి నేర్పిస్తాను నువ్వు ఈ గుట్ల మోడ లెక్క 8,000 నాకు నువ్వు ఊరు చెప్పేది నా మాట నువ్వు ఊరు చెప్పేది నా మాట నమ్మకం లేదు నా 300 కోట్ల ప్రాజెక్ట్ వస్తుందని నాకు నమ్మకం లేదు టెండర్ వేసేంత వరకు పొద్దున వరకు నాకు నమ్మకం లేదు ఈ ప్రాజెక్ట్ నాకు వస్తుందని నేను 3,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను నాకు నమ్మకం లేదు ఈ రోజు బంగారు పెట్టుకొని తిరుగుతాను ఇట్లా సైట్ లో నిలబడతాను కనపడిన వాళ్ళ సెల్యూట్ కొడతానంటే ఈ స్థాయికి వస్తాను నాకు నమ్మకం లేదు ఈ రోజు వచ్చిందే లేదా ఎట్లా మాట్లాడుతున్నా నువ్వేమో ఎట్లా మాట్లాడుతున్నా 12,000 నాకు ఇచ్చేలేదా ఎస్ సేవ అని నేను కంప్లీట్ ఇస్తాను నువ్వు ఎటు ఎస్సీవా అనే మీద కంప్లైంట్ ఉన్నావు ఇచ్చుకో 8,000 ఇచ్చి వాళ్ళ మీద పెట్టుకో నాకు నమ్మకం నువ్వు 12,000 పెట్టాలని 8,000 యాడ్ చేసి 20,000 పెట్టు వద్దు నాకు నమ్మకం లేదు నేను వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడ సార్ నువ్వు అమ్మాయి ప్లేస్ మీ ఇట్లా వాళ్ళ దగ్గర మా మ్యాచ్లో చచ్చిపోతారు ఎవరో చెప్పిన మాట తింటారు ఎట్లా కట్టినా నువ్వు పేరు ఎవరు చేస్తా పేరు ఆయన మీద ఇస్తాను డబ్బులు ఇచ్చాను కదా డీటెయిల్ తెలుసుకోవాలి కదా అన్నీ అనుకోరు కదా నీకు ఆడ ఏసీ రిపేర్ చేసేకి వస్తారో అని చెప్పినాను పోయినావా పెద్ద సార్ పవిత్ర సార్ వస్తా అని చెప్పింది మేడం వస్తే ఆమెకి ఏసీ లేకపోతే మేడం అప్పుడు ఎవరు చిమ్మల మధ్యలోకి నీకు అసలు జాబ్ లో ఉన్నాను మర్చిపోతున్నావా మర్చిపోయినావా జాబ్ గురించి ఏం జాబ్ నా బొంగుల జాబ్ ఏం జాబ్ నా బొంగుల జాబ్ నిన్ను తీసేస్తాను ఈ అబ్బాయిని పెడతాను ఈ రోజు నుంచి 8,000 ఇచ్చేసి ఇచ్చాయి అది కూడా నమ్మకం లేదు నాకు అస్సలు నమ్మకం లేదు నా 12,000 నాకు ఇచ్చేసాను మళ్ళీ 7,000 ఇచ్చిన ఎంత దూరం సైడ్ కి ఈ రోజు నేను పోవాల్సిందే చెన్నైలో మాట్లాడుతున్నాడు ఇంకా నీకు నాకు మాట్లాడద్దు నాకు ఫోన్ చేయొద్దు నువ్వు ఎవరి మీద కంప్లైంట్ అదే నీ మీద కంప్లీట్ ఇస్తా నీ ఎవరి మీద పేరు ఇన్లే నువ్వు పేరు అసలు ఇంటాడు కదా ఏమే నాకే అతనికి మాటలు లేవు నాకే అతనికి ఇంకా మాటలు లేవు మేము మాట్లాడుకోము మాట్లాడుకో ఎందుకంటే నా పేరు కదా కాలు పట్టుకుంటే శివ ఆయనకి డబ్బులు ఇచ్చా నేను శివ ఆయనకి డబ్బులు ఇచ్చా నేను నువ్వు డబ్బులు జాబ్ 10 మినిట్స్ వచ్చేస్తాను నేను ఆఫీస్ లోకి అక్కడ ఏం బొమ్మలు ఆర్పిస్తుందా చెట్లు కనబడుతున్నాయి గుట్ల మాట మళ్ళీ నువ్వు అవన్నీ పెట్టేసి థ్యాంక్ యూ నీ ఒకవేళ రేపు పొద్దున ఎవరికైనా జాబులు కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వు ఓకేనా నాకు ఇచ్చేసి ఆయన మాట్లాడుతున్నాను 12,000 నాకు తెలియదు నాకు కంప్లీట్ మధ్యలో నువ్వెందుకు తీసుకో నువ్వే కదా ఇరికిస్తాడు ఫోటో తీసేసుకున్నా నేను ఈ ఫోటో చూపించి శివాని పేరు నాకు సంబంధం లేదు నీ మీద కంప్లైంట్ ఇస్తా నువ్వు కూడా మధ్యలో వచ్చా నాకు ఎందుకు మీ ఇద్దరు ఫ్రాడ్ మీద ఫ్రాడ్ అనేసివే ఫ్రాడ్ నాకు సంబంధం నువ్వు ఎంత ఇచ్చినావు 12,000 ఎంత ఇచ్చినావు 12,000 8,000 పర్సులు ఏం లేదు అడవే హోటల్లో తినే 8,000 పర్సులు ఏం లేదు అడవే హోటల్లో తినే నీకే బ్రా రోషంగా ఇద్దాం అనుకుంటే లేవు ఖర్చులకి అయిపోయినాయి సరే 8,000 3,000 మళ్ళీ లేదు నా 12,000 నాకు ఇస్తారా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇమ్మంటారా మీ మీద శివ అని మీ పేరు మీద శివ మీద నేను కంప్లైంట్ ఇస్తా శివ నా పేరునా నువ్వెందుకు మధ్యలో వస్తున్నా మళ్ళీ నాకు అర్థం నేను ఆయనకి ఇచ్చాను నిమేష్ అన్న చెప్తే నారాయణమూర్తి అంటాడు ఎవరో నిమేష్ అంటాడు ఇప్పుడు పెద్దసారి పిలిపిద్దునా నమ్మకం వస్తుంది నీకు పెద్దసారి పిలిపించాలంటే ఆడ బ్యానర్ కట్టిలా వెల్కమ్ సార్ అని
ఇంకోటి ఆయన ఫ్లేవర్ బుక్ ఒకటి వల్ల భోజనాలకి బిర్యానీ 2-3 రకాల బిర్యానీ తెప్పి 12,000 నాకు ఇచ్చేసండి. ఇది బుకేలు వద్దు, ఈ బ్యాండ్లు వద్దు, ఈ కార్ వద్దు, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాను, ఈ ప్రాజెక్టే కొలాప్స్ చేస్తాను, నాకు 300 కోట్ల ప్రాజెక్ట్ వద్దు. నాకు నమ్మకస్తులు లేరు ఈడ. నేను నమ్ముకొని మీ చేతుల్లో 300 కోట్ల ప్రాజెక్ట్ ని నేను పెట్టలేను. నిన్ని నమ్మలేను మీ ఇద్దరికో దండం. మీరు తెలుసుకోండి. నీ 12,000 కాల్లో 12 కోట్ల కాల్లో ఈ పిల్లోతో తెలుసుకో. ఈ పిల్లోడు సైట్ లో మెయిన్ సైట్ లో ఉండేది ఈ అబ్బాయి. మీరు తెలుసుకోండి. ఇంతటితో నీకు నాకు సంబంధం లేదు. అనుకోకుండా నువ్వు నీ ముఖం ఫోన్ చేసి ఆడని ఇట్లా మోసపోతానా లేదని అన్ని చెక్ చేసుకొని కానీ సాకేసి అని పెట్టిచ్చేస్తే ఎట్లా కుదురుతావునా నీ కొడుకు. సరేలే, కంప్లైంట్ ఎవరి మీద ఇస్తావు? నాకు నీ మీద ఇస్తా. ఆయన డబ్బులు ఇస్తాను, మధ్యలో ఎందుకు వస్తాను? ఆయన పేరు కదా అది. సరేలే, ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసులు చూసుకుంటారు. అక్కడ పోలీస్ స్టేషన్ చూసుకోరు, నన్నే చూసుకుంటారు. నా ఈయన నన్ను దబ్బిడే అమౌంట్ నేను కాదు. పేరు అర్థమవుతుంది, నీకు భాష అర్థం కాలేదు. నాకు అర్థమయ్యింది. ఆయనకి ఇచ్చా. ఆయన పేరు ఎస్ శివ. నేను ఆయన మీద కంప్లైంట్ ఇస్తాను. మధ్యలో ఎందుకు వస్తున్నావు? 1000 రూపాయలు ఏమైనా అప్పిస్తావా? ఇప్పుడు నాకు వద్దు. నా 12,000 నాకు ఇచ్చేసాను. నాకు 1000 రూపాయలు ఇంత క్లోజ్ ఉన్నాము. 500 అప్పిలేవా? నాకు నమ్మకం లేదు. నా 12,000 నాకు ఇచ్చేసండి. 500 అప్పిస్తావు? చూస్తే మొత్తం అలా మాట్లాడుతాడు. ఇప్పుడు ఇంత 300 కోట్ల ప్రాజెక్ట్ కి సంబంధించిన 300 అవని 600 అవని నాకు సంబంధం లేదు. ఎట్లయితే గొప్ప ఏం పీకినావు, ఏం చేసినామన్నా నువ్వు? సరే బిర్యానీ పోరాడినావేమన్నా, ఏమో చేసినావేమన్నా? ఆయనకి ఇంకా ముంచేసి గొప్ప మీరు కొట్టేసుకోండి. నా 12,000 నాకు ఇచ్చేసాను. లేదంటే మేమే కంప్లైంట్ ఇస్తా. ఎస్ శివ మీ పేరు మీద కంప్లైంట్ ఇస్తా. మధ్యలో ఎందుకు వస్తాను? నేను ఇస్తా. నువ్వు ఏమి ఇచ్చుకుంటాడు ఇచ్చుకోరు. పో దండం పెట్టడం ఏంటి? నువ్వు పోయి వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు ఏమిస్తావు ఇచ్చుకో. మనం ఈయనమ్మ 300 కోట్ల ప్రాజెక్ట్ ఓనర్ ని నా మీద కంప్లైంట్ ఇచ్చేది 12,000 చీప్ గా. మనం చీప్ గా 12,000 మోసం చేయడం ఆడ పోయి వాచ్మెన్ కి పోయి నా పేరు చెప్పి ఎవరు ఫిల్టర్ కాఫీ తీసుకురా. నువ్వు నీ మీద ఖచ్చితంగా ఇంట్లో ఫోన్ చేసి రగడ పెట్టించే మొత్తం అంతా పెట్టించుకో. ప్రాజెక్ట్ క్లోజ్ అయింది. ఎవరా పెట్టి ఇచ్చారు? ఎవరు ఎంతమంది అని చేస్తాను నువ్వు? నేను నాశనం చేసినా? ఉపాధి కలిపడం నాశనమా? ఫోన్ చేపి ఫోన్ చేపి ఎవరితో చేపిస్తావు?